నమస్కారం. సబితా ఇంద్రారెడ్డి గారు అసెంబ్లీలో కంటతడి పెట్టుకోరు. ఎందుకో కంటతడి. ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా గలీజ్గా తిట్టిండా? గలీజ్ మాటలు అన్నాడు? మంచినే అన్నాడు కదా. ఏ ఏ ఒక్క బ్యాడ్ వర్డ్ లేదు అందులో. ఎందుకమ్మా ఈ డ్రామాలు? మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు కదా, కనీసం అవన్న సీట్లు ఇచ్చిర్రు కదా. మీరు గవర్నమెంట్ని ప్రశ్నించకుండా ఎందుకు ఈ డ్రామాలు? అసలు ఎందుకు ఈ డ్రామాలు ఆడుతురు? కనీసం అవన్న సీట్లు ఇచ్చిర్రు కదా. మీరు అధికారంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిర్రు? పిల్లలు వాళ్ళ సమస్యలు తెలపడానికి బయటకు వచ్చి ధర్నాలు చేసినప్పుడు పట్టించుకురా మీరు? చాలా రోజుల వరకు పట్టించుకురా? వాళ్ళు వర్షంలో కూడా ధర్నాలు చేసిర్రు. ఏ మహిళ మీద దాడులు జరిగితే పట్టించుకురా మీరు? అత్యాచారాలు చేస్తే పట్టించుకురా? నేను కూడా ఒకటే చెప్తున్నాను అధికారం వాళ్ళకి, మీకు సీఎంగా పార్టీని గెలిపిస్తే ఈరోజు ఏం చేస్తారు? పరులను, మన అవినీతి పరులు మాకు రాట్లు దింపుతారు కదా.